కాంగ్రెస్ పార్టీ కురియన్ కమిటీని తెలంగాణకు పంపించింది. తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. పత్రికల్లోనైతే పూర్ పర్ఫార్మెన్స్ అని. తెలంగాణలో 17 సీట్లలో 8 సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. అది పూర్ పర్ఫార్మెన్స్ ఎట్లయితుందో నాకైతే అర్థం కాలే. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని అంగీకరిస్తాను. ఎందుకంటే 12-13 సీట్స్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆశించింది, 8 వచ్చాయి. అందుకే కురియన్ కమిటీతో మాట్లాడిన నేతలు భిన్నమైనటువంటి అభిప్రాయాలు చెప్పినట్లున్నారు. సహజంగానే రేవంత్ రెడ్డిని సమర్థించేవారు గట్టిగా చెప్పింది ఏంటంటే, అసలు 1956 తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇన్ని సీట్లు ఏనాడు తెచ్చుకోలేదు. గత 2 దశాబ్దాలలో బెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఇది. మీకు కాంగ్రెస్ పార్టీకి 40% ఓటింగ్ వచ్చింది. ఎప్పుడైనా లాస్ట్ టూ డికేడ్స్లో చూస్తే 32-35% ఓటింగ్ మాత్రమే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో వచ్చింది. 32-35% ఉండగా ఇప్పుడు 40% వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కన్నా స్వల్పంగా ఎక్కువ వచ్చింది. బీఆర్ఎస్ ఓటు షిఫ్ట్ కావడం వల్ల బీజేపీ పెరిగింది తప్ప కాంగ్రెస్ దెబ్బతినలేదు. భువనగిరి ఎంపీ అయితే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు వస్తే ఈసారి 66 సీట్లలో ఆధిక్యత వచ్చిందని కూడా చెప్పారు. ఇలా రేవంత్ రెడ్డి వర్గం చాలా బలంగా చెప్పిన తీరు బట్టి చూస్తుంటే అసలు ఈ కురియన్ కమిటీ ఎందుకు వేసిండ్రు అని పరోక్షంగా అధిష్టాన వర్గాన్ని ఆక్షేపించారు. కొంతమంది అయితే ఇంటర్నల్గా చెప్పేశారు కూడా, ఇది ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది కదా అని. నిజంగా కూడా రాంగ్ సిగ్నలే. అధిష్టానం కురియన్ కమిటీని పంపించడం అంటే అర్థం ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ పైన ఒక హైకమాండ్ ఆందోళనగా ఉంది, హైకమాండ్ ఎంతో కొంత మందలించబోతోంది అనే మీనింగ్ వస్తుంది. ఇది బహుశా రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం బలంగా అధిష్టాన వర్గం దగ్గర చెప్పినట్టున్నారు. మనం 13 సీట్లు వచ్చేది 8 సీట్లు వచ్చాయి. అందువల్ల ఎక్కడ రేవంత్ రెడ్డి వర్గం తాము బాగా విజయం సాధించామని చెప్పుకుంటారేమో అంటూ ఆయన కౌంటర్ వర్గం ఈ లెక్కలేసి చెప్పుంటారు. వాస్తవంగా బీఆర్ఎస్ ఓటు మాత్రం బీజేపీకి పోవడం వల్లే కాదు, కొన్ని చోట్ల కాంగ్రెస్ కూడా తన ఓటు కోల్పోయిన మాట నిజం. కొన్ని చోట్ల తగ్గచ్చు, కొన్ని చోట్ల పెరగచ్చు కూడా. అందుకే ఓవరాల్గా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ 40% ఉంది. కానీ వాస్తవంగా తెలంగాణలో పూర్ పర్ఫార్మెన్స్ అని చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే, ఓవరాల్గా తీసుకున్నప్పుడు మీకు గతంతో పోలిస్తే ఓటింగ్ పర్సంటేజ్ అసెంబ్లీ ఎన్నికల్లో 39% ఎబో ఉంది, పార్లమెంట్ ఎన్నికల్లో 40% ఉంది. రీజనబుల్లీ గుడ్ ఓటింగ్. అసెంబ్లీ ఎన్నికల్లోతో పోలిస్తే సీట్ల విషయంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు రిఫ్లెక్ట్ చేసింది. అయితే ఇది ఇంకా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ కాలేదు అనే భావన రావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరింది కదా, అధికారంలోకి వచ్చినాక ఉండే నేచురల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎక్కువ సీట్లు పొందడానికి అవకాశం ఉంటుంది కదా. రెండవది, భారతీయ జనతా పార్టీ దేశమంతటా దెబ్బతిన్నది, ఇక్కడ తెలంగాణలో ఇంప్రూవ్ అవడం ఎందుకని. కానీ వాస్తవానికి బీజేపీ సౌత్ ఇండియాలో తమిళనాడులో ఇంప్రూవ్ అయింది, కేరళలో కూడా ఇంప్రూవ్ అయింది, ఈవెన్ కర్ణాటకలో కూడా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇంప్రూవ్ అయింది. అందువల్ల ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పర్ఫార్మెన్స్ కాదు బీజేపీది. నార్త్ అండ్ వెస్ట్లో తమ సాంప్రదాయంగా బలం ఉన్న చోట కొంత దెబ్బతిన్నది, కానీ సౌత్లో కొంత ఇంప్రూవ్ కూడా అయింది. అందులో భాగంగా తెలంగాణలో కూడా ఇంప్రూవ్ అయింది. అందువల్ల తెలంగాణలో ఏదో పార్టీ చాలా తప్పు పని చేసింది, చాలా పొరపాట్లు చేశారనే భావన కలిగించడానికి కురియన్ కమిటీలు ఉపయోగపడతాయి. ఇప్పుడు మరి కర్ణాటకలో ఏం జరిగింది? కర్ణాటకలో 28 సీట్లు ఉన్నాయి, 28 సీట్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా మెజార్టీ సీట్లను తెచ్చుకోలేకపోయింది కదా. మళ్ళీ బీజేపీ జేడీఎస్ కూటమి తెచ్చుకుంది కదా. మరి ఈ కురియన్ కమిటీలు ముందు పోవాల్సింది బెంగళూరు కదా, హైదరాబాద్కి ఎందుకు వచ్చాయి? అందువల్ల ఏమైనా అంతర్గతంగా సమీక్ష చేసుకోవచ్చు, తప్పలేదు. మనకు 8 కాదు, ఇంకో 4-5 కూడా వచ్చే అవకాశం ఉండే. మనం ఎట్లా కోల్పోయాం? నాయకుల మధ్య సమన్వయం లేక కోల్పోయామా? బీఆర్ఎస్ ఓటర్లను మన వైపు ఎందుకు ఆకర్షించుకోలేకపోయాం? మనం ఇంకా బలమైన అభ్యర్థులను పెడితే బాగుండేనా? ఇలాంటి అంతర్గత సమీక్ష చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా స్ట్రాంగ్ మ్యాన్ అయిన పట్నం మహేందర్ రెడ్డి సత్యమని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పెట్టారు.
రంగారెడ్డి జిల్లా నాయకుడు అక్కడ కాకుండా ఇక్కడ పోటీ చేసి వల్కాయిలో పోటీ చేసి ఎట్లా ఓటింగ్ వస్తుంది? దాన నాగేందర్ ఎంపికపై కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. సికింద్రాబాద్లో ఇంకా బలమైన నాయకుని పెట్టి ఉంటే బెనిఫిట్ అయ్యేది, దాన నాగేందర్ తిరగాల్సినంతగా తిరగలేదు అని కూడా ప్రచారం ఉంది. బట్ ఏదైనా అభ్యర్థుల ఎంపికలు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు, ఇలాంటివి అంతర్గతంగా సమీక్ష చేసుకోవచ్చు. కానీ ఏఐసిసి నుంచి ఒక ప్రత్యేకంగా ఒక కమిటీని పంపి 3 సభ్యులతోని వాళ్ళందరినీ పిలిచి విచారించడం అనేది ఎక్కడో ఒక చోట రాష్ట్ర నాయకత్వాన్ని అభిశంసించినట్లుగా, పనిష్ చేసినట్లుగా ఒక రాంగ్ సిగ్నల్ అయితే వెళ్తుంది. మరి హైకమాండ్ ఇదే పనులు కనుక కంటిన్యూ చేస్తే, అంటే రాష్ట్రాల్లో ఉన్న నాయకత్వాలను బలహీనపరిచే రాజకీయం చేస్తే దెబ్బతింటారు. అంతర్గత సమీక్ష చేయడంలో ఎలాంటి తప్పులేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏ పొరపాట్లు చేసి ఇంకో 3-4 సీట్లు కోల్పోయింది అని ఇంటర్నల్గా కావాలంటే సమీక్షించుకోవచ్చు. అది రేవంత్ తప్ప, హైకమాండ్ తప్ప, ఎవరు తప్పని. కానీ బహిరంగంగా 3 సభ్యులు విచారణ సంఘం పెడితే ఎప్పుడు విచారణ చేస్తారు? తప్పులు జరిగినప్పుడు విచారణ చేస్తారు కదా. అంటే మీరు బహిరంగంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తప్పు చేసింది అన్న సిగ్నల్ పంపిస్తే అది రాష్ట్ర నాయకత్వాన్ని బలోపేతం చేసడానికి ఉపయోగపడుతుందా?